డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, బంగాళాఖాతంలో ద్రోణి తీరం దాటుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలకు దంచికొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి, అలాగే రాబోయే 2-3 రోజులు కూడా ఆ పరిస్థితి తీవ్రంగా ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఉపరితల ఆవర్త కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. మరొక పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు ఇవాళ చూస్తున్నట్టయితే మనం హైదరాబాద్ కొన్ని ఏరియాలో వర్షం అయితే దంచుకొట్టింది. మరొక పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీరం దాటనుంది. వాతావరణ శాఖ కేంద్రం కూడా ప్రకటిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మనం ముఖ్యంగా చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే అధికారులు తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ చూస్తుంటే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మోస్తారు వర్షంతో పాటు 1-2 చోట్ల, అంటే 1-2 ఏరియాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులతో పాటు జిహెచ్ఎంసీని కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. అయితే తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గురువారం కూడా నిన్న ఒక్క రోజుకి రాత్రి భారీ వర్షపాతం కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సందీప్, ఇప్పటి వరకు ములుగు జిల్లాలోని మల్లంపల్లిలో 21.7 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైనట్లయితే తెలిపారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తిలో 21.13 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొర్లిపోతున్నాయి. పంటలు కూడా నీట మునిగాయి. ఆ తర్వాత వర్షపాత వివరాలు వరుసగా చూస్తున్నట్టయితే మనం మెదక్ చూస్తున్నట్టే 19.85, కరీంనగర్, బోర్నపల్లిలో 19.78, రంగారెడ్డి జిల్లాలో 18, అలాగే సిద్దిపేటలో 17.9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17.65% వర్షపాతం అయితే నమోదైంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో హయత్ నగర్ లో 11.5 సెంటీమీటర్లు, అలాగే హయత్ నగర్ డిఫెన్స్ కాలనీలో 10.43 సెంటీమీటర్లు, బండ్లగూడలో 4.73 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 4.68, సరూర్ నగర్ లో 4.3, కూకట్పల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లు తెలుస్తుంది. అయితే రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణలో ఒక హైదరాబాద్ లోనే కాకుండా మనం చూస్తుంటే రానున్న 2-3 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు తెలంగాణ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం తెలుపుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఇవాళ, రేపు, ఎల్లుండి రానున్న 2-3 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సాయంత్రం సమయం చూస్తుంటే సందీప్, మనము దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడిపోయి దాదాపు 6-7 గంటల సుమారు, సాయంత్రం 6-7 గంటల సుమారు నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా వర్షం కూర్చున్నటువంటి సందర్భాలు చూసాం. సో మొత్తానికి ఒక హైదరాబాద్ కొన్ని ఏరియాలు కాకుండా దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రానున్న ఈ 3 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో నగర వాసులంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అంటే గతంలో మనం చూసామంటే కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే క్లౌడ్ బరెస్ట్ కారణంగా అనేక ప్రాంతాల ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈసారి కూడా అటు కామారెడ్డి ప్రాంతంలో మళ్ళీ క్లౌడ్ బరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? క్లౌడ్ బరెస్ట్ అయ్యేంత ఛాన్స్ ఏం లేదు సందీప్. కాకపోతే భారీ వర్ష సూచన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో అంటే తెలంగాణ ప్రతి జిల్లాలకైతే వాతావరణ శాఖ
ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కానీ చూస్తుంటే ఎందుకంటే కంటిన్యూగా 3 రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ మాత్రం చెబుతున్నారు. కానీ ఒకవేళ భారీగా వర్షాలు పడితే మాత్రం డెఫినెట్ గా కామారెడ్డి లాంటి పరిస్థితి మరికొన్ని ప్లేస్ లో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ జంట జలాశయాలను చూస్తున్నట్టయితే సందీప్, వరద పొంగిపోతుంది. ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించినటువంటి ప్రాంత ప్రజలను కూడా సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఆ ప్రదేశాల్లో ఉండకూడదు, ఎందుకంటే రానున్న 2-3 రోజులు కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అక్కడి నుంచి ఇల్లు కూడా ఖాళీ చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనో లేకపోతే మూసీకి సంబంధించిన ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. రానున్న 3 రోజులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు సందీప్. థ్యాంక్ యూ వినోద్.